బ్యాక్ టు బులెటిన్. ఎయిర్సెల్ మ్యాక్సిస్ కేసులో మాజీ కేంద్ర మంత్రి దయానిధి మారన్ కు ఊరట లభించింది. మారన్ అవినీతికి పాల్పడ్డట్టు తగిన ఆధారాలు లేవని ఢిల్లీ స్పెషల్ కోర్టు తీర్పు చెప్పింది. ఎయిర్సెల్ మలేషియాకు చెందిన మ్యాక్సిస్ కంపెనీకి అమ్మాల్సిందిగా దాని యజమానిపై మారన్ ఒత్తిడి తెచ్చారని సీబీఐ ఆరోపించింది. ఇందుకు ప్రతిఫలంగా మారన్ కు భారీగా డబ్బు ముట్టిందని కూడా ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఈ కేసులో దయానిధి మారన్ తో పాటు ఆయన సోదరుడు కళానిధి మారన్ కు కూడా క్లీన్ చిట్ లభించింది. మానవత్వం మంటగలిసిన ఘటన. సాటి మనిషి ప్రాణాపాయ స్థితిలో ఉన్న పట్టించుకోని అమానుషం. కాపాడండి, రక్షించండి అంటూ ఆ విద్యార్థి కేకలేస్తున్నా పట్టించుకోని నిర్లక్ష్యం. రక్తపు మడుగులో దీనంగా చూస్తూ నరకయాతన అనుభవిస్తున్న కనికరించని కాఠిన్యం. పైగా ఆ హృదయ విదారక దృశ్యాలను తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరిస్తూ శాడిజం చూపించారు. బెంగళూరు కొప్పళ పట్టణంలో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది. కొప్పళ పట్టణంలో కూరగాయలకు మార్కెట్కు వెళుతున్న 18 ఏళ్ల అన్వర్ ను కర్ణాటక ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఇతడి నడుముపై నుంచి బస్సు చక్రాలు వెళ్లడంతో గాయాలై తీవ్ర రక్తస్రావమైంది. కొన్ని మీటర్ల దూరంలోనే జిల్లా ఆసుపత్రి, సమీపంలోని ఎస్పీ కార్యాలయం ఉన్నా ఎవరూ స్పందించలేదు. ఆ విద్యార్థి ప్రాణాలను కాపాడలేకపోయారు. కేరళలోని కొట్టాయంలో ఘోరం జరిగింది. 20 ఏళ్ల వైద్య విద్యార్థినిపై క్లాసులో అందరూ చూస్తుండగానే ఓ అబ్బాయి పెట్రోల్ పోసి తగలపెట్టేశాడు. ఆ తర్వాత తాను కూడా పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఇద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. అమ్మాయిను కాపాడేందుకు ప్రయత్నించిన ఇద్దరు విద్యార్థులకు కూడా కొద్దిగా గాయాలై ఆసుపత్రిలో చేరారు. ఎస్ఎంఈ మెడికల్ కాలేజీలో జరిగింది ఈ ఘటన. చెన్నై తీరంలో చమురు తెట్టు కారణంగా జాలర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 4 రోజులుగా చేపల వేటకు వెళ్లలేదని వాపోతున్నారు. మరోవైపు చమురు తెట్టు అదుపులోకి వస్తుందని అధికారులు ప్రకటించారు. ఇవాళ డెబ్రీస్ అంతా క్లియర్ అవుతుందని భరోసా ఇచ్చారు. 5 రోజుల క్రితం చెన్నై తీరానికి 2 నాటికల్ మైళ్ల దూరంలో 2 ఆయిల్ షిప్లు ఢీకొన్నాయి. దీంతో చమురంతా సముద్రంలో పడి తెట్టు ఏర్పడింది. దాదాపు 35 కిలోమీటర్ల మేర చమురు తెట్టు వ్యాపించడంతో సముద్రంలో ఎక్కడ చూసినా నల్లగా కనిపిస్తోంది. చమురు తెట్టు బారిన పడి చాలా మంది జాలర్ల వలలు పాడైపోయాయి. తెల్లగా ఉండాల్సిన వలలు సముద్రంలోంచి తీయగానే నల్లగా మారడం, చిరిగిపోవడం చూసి జాలర్లు చేపల వేటకు వెళ్లడమే మానేశారు. విజయవాడ పున్నమి ఘాట్లో నేవీ షో అట్టహాసంగా మొదలైంది. 3 రోజుల పాటు ఈ నేవీ షో జరగనుంది. చివరి రోజు ఏపీ సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. నేవీ షోలో 300 మంది నేవీ సిబ్బంది పాల్గొంటున్నారు. చేతక్ హెలికాప్టర్లు, ఫైటర్ జెట్లు స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనున్నాయి. అరసవిల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో రథసప్తమి వేడుకలకు సర్వం సిద్దమైంది. మాఘ శుద్ధ సప్తమికి రథసప్తమి వేడుకల్ని ఘనంగా నిర్వహించేందుకు దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. స్వామి జయంతోత్సవ వేడుకలను వేలాదిగా భక్తులు తిలకించేందుకు విస్తృత చర్యలు తీసుకుంది. రథసప్తమి రోజున సూర్య భగవాన్ని దర్శించుకుంటే ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని, సకల పాపాలు హరిస్తాయని భక్తుల విశ్వాసం. ఈ నమ్మకంతోనే రాష్ట్రం నలుమూలల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు శ్రీకాకుళం జిల్లాలోని అరసవిల్లికి తరలి వస్తున్నారు. వీవీఐపీలు, వీఐపీలే కాకుండా సాధారణ భక్తులకు కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు అరసవిల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానం అధికారులు.